రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారని. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? జీవితం అనేది ఒక జగన్నాటకం. ఆ నాటకంలో ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే కొన్ని పాత్రలను మనం పోషిస్తూ ఉంటాం. అటువంటి ఒక సంఘటన ఈ కథలో జరుగుతుంది. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వ సంభాషణలు 11వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సో నిన్నటి కథలో మనం ఒక సస్పెన్స్ దగ్గర ఆగిపోయాం. ఒక పక్క ఆ సాధువు రావడానికి 30 నిమిషాలు పడుతుంది, కానీ ఆ పిల్లవాడికి 10 నిమిషాలు మాత్రమే సమయం మిగిలి ఉంది. పోనీ తల్లి తన యొక్క సమయపు తీగలను విభజించగలుగుతుందా అంటే ఆమె అటాచ్మెంట్లో ఉంది. సో ఆమె వల్ల అది కావడం లేదు. ఇంతకీ ఆ పిల్లవాడు బ్రతుకుతాడా లేదా? దేవతలు సైతం దిగి వచ్చారు, మరి ఆ పిల్లవాడిని బ్రతికించగలరా? ఏం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మనకి ఇక్కడ 2 విషయాల్లో సందిగ్ధత మొదలవుతుంది. తల్లి ప్రేమ ఎలాంటిదో మనకి తెలుసు. ఆమె తన కొడుకు కంటే తన యొక్క ప్రాణమే ఎందుకు ప్రీతివంతమవుతుంది? కాదు కదా. కానీ హనుమంతుల వారు చెప్పిన దాని ప్రకారం ఆమె కొడుకు కంటే కూడా తన ప్రాణం మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉంది అని అన్నారు. సో ఈ సంఘటన నాకు కూడా ముందు అర్థం కాలేదు. కానీ హనుమంతుల వారు ఇందులో ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ ద్వారా చంద్ర యొక్క అటాచ్మెంట్ ఏ విధంగా ఉంది, ఆమె ఎందుకు తన కొడుకుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేకపోతుంది, ఇవ్వాలనుకున్నా కూడా ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది ఆ కథ ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఆ కథ ఏంటి అంటే కాలాకి వెంటనే గుర్తొస్తుంది. అదే వడగళ్ళ వానలో రథసారథి. టైటిల్ బాగుంది కదా. సో ఆ కథ ఏంటంటే ఒక రాజు తన రథాన్ని వేసుకొని అడవి గుండా వెళ్తుంటాడు. ఒక ఊరు చేరుకుంటూ ఉంటాడు. ఈలోపు సడన్గా వడగళ్ళ వాన పడుతుంది. ఆ వడగళ్ళ వాన వల్ల అక్కడ కింద ఉన్నటువంటి ఆ మట్టి రోడ్డు ఏదైతే ఉందో అదంతా తడిచిపోయి ఆ రథసారథి యొక్క ఆ రథం యొక్క చక్రం అనేది బురదలో ఇరుక్కుంటుంది, మట్టిలో ఇరుక్కుపోతుంది. ఈలోపు వడగళ్ళ వాన పడడం మొదలవుతుంది. ఆ వాన వరదగా మారుతుంది, విపరీతంగా జోరుగా పడుతూ ఉంటుంది. ఆ రథానికి ఉన్నటువంటి గుర్రం ఏదైతే ఉందో అది ఆ రాజుకి ఎంతో ఇష్టం. సో ఆ రథాన్ని ఆ బురద నుండి ఆ గోతి నుండి బయటికి తీయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఆ గుర్రానికి అదేవిధంగా అతనుకు ఉండడానికి ఒక స్థావరం అయితే కనిపించింది. కానీ గుర్రాన్ని వదిలేసి తాను ఒక్కడు వెళ్ళి ఆశ్రయం పొందలేడు కదా, ఎందుకంటే గుర్రం అంటే చాలా ఇష్టం. సో అతను కష్టపడి ఆ బురదలో ఇరుక్కున్నటువంటి చక్రాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తాడు. ఎంత కష్టపడినా అది ఇంచు కూడా రాదు. ఇంకొక పక్క ఆ వడగళ్ళ వాన ప్రభావం ఇంకా జోరుగా పడుతూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం ఆ గుర్రం మీద పడుతుంది. సో ఆ గుర్రం తట్టుకోలేకపోతుంది. ఇతనికి విపరీతమైనటువంటి బాధ, భయం వచ్చేస్తుంది. ఎక్కడ ఆ గుర్రాన్ని కోల్పోతానో అని ఏడుస్తాడు. అందరినీ హెల్ప్ అడుగుతాడు. సహాయం చేయండి ఎవరైనా, ఓ దేవతల్లారా, ఓ దేవుళ్ళలారా నాకు సహాయం చేయండి అని ప్రార్థిస్తాడు. ఎవరు సహాయం చేయకపోవడంతో నిస్సహాయ స్థితిలో అందరినీ తిట్టడం మొదలు పెడతాడు. ఎంతో కోపం వస్తుంది, చాలా భయం వేస్తుంది, ఎంతో బాధ వస్తుంది. ఇలా రకరకాల ఎమోషన్స్, ఆ ఎమోషన్స్తో ఆ ఉద్రేగంతో ఇంకా గట్టిగా ఆ చక్రాన్ని ఆ బురద నుంచి బయటికి తీయడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా ఆ బురదలో పడ్డటువంటి చక్రం బయటికి రాదు. ఇక ఆ వడగళ్ళ వానలో ఆ గుర్రం చనిపోతుంది. ఎంతో దుఃఖం వస్తుంది ఆ రాజుకి. ఏడుస్తూనే ఉంటాడు.
అలా కొంత సమయానికి ఆ బాధ మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాడు ఆ రాజు, నేను గుర్రాన్ని కదా కాపాడుకోవాలి, మరి ఇరుక్కున్నది రథం యొక్క చక్రం కదా, అలాంటప్పుడు ఈ రథం నుండి గుర్రాన్ని వేరు చేస్తే సరిపోతుంది కదా. ఆ లింక్ ఏదైతే ఉందో, గుర్రం రథాన్ని లాగుతుంది, సో ఆ లింక్ సపరేట్ చేస్తే గుర్రము ఇతను ఇద్దరు వెళ్ళి ఆశ్రయం పొందొచ్చు కదా. ఆ సమయంలో ఇరుక్కున్నటువంటి రథాన్ని లాగాల్సిన అవసరం ఏముంది? సో ఈ విషయం రాజుకి ఆ గుర్రం చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. సో సేమ్ సిచ్యువేషన్ మనందరి జీవితాల్లో, దేన్నైతే పరిష్కరించాలనుకుంటున్నామో దాని మీద మనం ఫోకస్ పెట్టము, ఇరుక్కుపోయి ఉన్న దాన్నే చూస్తాము. రెండు ఒకటి కాదు, ఇరుక్కొని ఉన్నది వేరు, పరిష్కారం కావాల్సింది వేరే దానికి. దాని యొక్క మూలాలలోకి ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ కాపాడాలో అనుకున్నది గుర్రాన్ని, రథాన్ని కాదు. మరి రథాన్ని ఆ బురద నుంచి తీయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా చంద్ర విషయంలో ఇదే జరుగుతుంది. అక్కడ గుర్రం అనేది తన కొడుకు అయితే ఈ రాజు అనేది చంద్ర. ఈ మధ్యలో ఇరుక్కొని ఉన్నటువంటి రథం ఉంది చూసారు, అది అటాచ్మెంట్. సో ఆ అటాచ్మెంట్ని పట్టుకొని లాగుతూ 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 ఉంది. ఆ అటాచ్మెంట్ ఏంటి అంటే నేను, నా ఐడెంటిటీ. సో చంద్రకి ఆ ఐడెంటిటీ పోవట్లేదు. నేను చంద్రాని, నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు, నేను నమ్మేటువంటి దేవతలు నాకు సహాయం చేస్తారు, దేవతలు అక్కడే ఉన్నారు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను నాది అనేటువంటి ఆ ఐడెంటిటీని చంద్ర వదిలేయగలగాలి. అలా వదిలేకపోతే గుర్రము చనిపోయింది, చంద్ర కొడుకు చనిపోతాడు. సో కానీ ఇక్కడ ఒకటి గమనించారంటే రాజుకి రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? బాధ. సో ఆ దుఃఖం ఏదైతే ఆ రాజు అనుభవించాడో, ఒక్కసారి దుఃఖం వచ్చింది అంటే డిటాచ్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇదే కదా మనకి ఇప్పుడు వరకు చూసినటువంటి ఎపిసోడ్స్లో మనం చాలా కామన్గా తెలుసుకున్న విషయం. అక్కడ హనుదాస్ కథలో కూడా అంతే, కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో దుఃఖంతో ఆ డిటాచ్మెంట్ వచ్చింది, ఆ డిటాచ్మెంట్తో శూన్యస్థితి వచ్చింది. సో సేమ్ స్ట్రాటజీ అనమాట మన జీవితాల్లో కూడా అంతే. దుఃఖం వచ్చింది అంటే వీఆర్ ఇంటూ డిటాచ్మెంట్. మనకి ఆ సందర్భంలో ఆ డిటాచ్మెంట్ అవసరం కాబట్టి ఆ దుఃఖం మన జీవితంలోకి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో సేమ్ స్ట్రాటజీ, సేమ్ మాస్టర్ ప్లాన్ హనుమంతుల వారు ఇప్పుడు అప్లై చేస్తున్నారు. సో అక్కడ ఎలా అయితే ఆ రాజుకి దుఃఖం కల్పించి ఆ రియలైజేషన్, కాకపోతే గుర్రం చనిపోయింది అది వేరే విషయం అనుకోండి, కానీ ఇక్కడ చంద్ర విషయంలో అలా జరగకూడదు. సో ఆయన ఒక మాస్టర్ ప్లాన్తో వచ్చారు. అదేంటి అంటే వాయువుకి అధినేత అయినటువంటి పవనుని పిలిచాడు. సో ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చి ఆయన ముందు, మరి తండ్రి కదా, వాయుపుత్రుడు కదా, సో చాలా వినమ్రతతో నమస్కరించి, పవనదేవా నాకు మీ సహాయం కావాలి అని అడిగాడు. సో ఏం కావాలి అని అడిగితే, ఆ పిల్లవాడికి ఇంకా 4 నిమిషాల సమయం ఉంది, అంటే ఇంకా కంప్లీట్గా ఆ బాడీ ఇంకొక సోల్ రావడానికి, అర్హత కోల్పోవడానికి ఇంకా 4 నిమిషాల సమయం ఉంది. అంటే ఆల్రెడీ అతని యొక్క సోలు వేరే వేరే జన్మ తీసుకోవడానికి ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కానీ ఇతనిలో ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. సో వాయువు ఇంకా ప్రవహిస్తూ ఉంది ఆయన ఆ పిల్లవాడి యొక్క శరీరంలో. సో ఈ పిల్లవాడికి ఇంకా 4 నిమిషాల ఆయుర్దాయం ఉంది. నాకు మీరు చేయాల్సినటువంటి సహాయం ఏంటంటే, మీరు వెంటనే ఆ పిల్లవాడి శరీరం నుంచి వదిలి వెళ్ళిపోండి. దీన్ని ఎవరైనా సహాయం అంటారా? హనుమంతుల వారు ఆ పిల్లవాడిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా, చంపేయడానికి ప్రయత్నిస్తున్నారా? సో ఇదే ప్రశ్న పవనుడికి కూడా వస్తుంది. షాక్ అవుతాడు నిజంగా. హనుమా, నీ పని ఏంటి నాయనా? నువ్వు ఎందుకు వచ్చావు? నీ యొక్క కర్తవ్యం ఏంటి? ఆ పిల్లవాడికి ఇంకా 4 నిమిషాల ఆయుర్దాయం ఉంది. ఇప్పుడే అతన్ని మరణాన్ని లిఖించమంటున్నావు, నన్ను అతని శరీరం నుంచి వెళ్ళిపోమంటున్నావు, ఇదెక్కడ సాయమయ్యా అని అడుగుతాడు పవనుడు. దయచేసి నేను చేసేటువంటి కార్యాన్ని నమ్మండి అని ఆ పవనుడు ఎదురుగా ఇలా శిరస్సు వంచి నమస్కరిస్తాడు హనుమంతుల వారు.
చాలా ప్రాధేయపడతాడు. అప్పుడు పవనుడు ఒప్పుకుంటాడు. కానీ ఈ ప్రక్రియ అంతా హనుమంతుల వారు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆ డిటాచ్మెంట్, ఆ బాధ, ఒక షాక్ ఏదైతే కలగజేస్తారో దానిలో డిటాచ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పవనుడు హనుమంతుల వారి మాట విని ఆ పిల్లవాడి యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఆ పిల్లవాడి దగ్గరే డాక్టర్ ఉన్నాడుగా. సో డాక్టర్ చూసి ఊపిరి ఆడట్లేదు, ఈ పిల్లవాడు చనిపోయాడు అని చెప్తాడు. ఇంకా వెంటనే ఇటువంటి సమాచారాలు వెంటనే అందుతాయి కదా. మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి బోరుని ఏడవడం మొదలు పెడతారు. కానీ చంద్ర మాత్రం ఏడవదు. ఎందుకంటే ఆమె షాక్లో ఉంది. అపనమ్మకం, తన నమ్మకాలన్నిటినీ ఎవరో ఒక్కసారిగా చీల్చినట్లయింది చంద్రకి. అప్పటి వరకు నా కొడుకు బ్రతుకుతాడు, దేవతలు నాకు సహాయం చేస్తారు, నాకు వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది, ఇటువంటి ఆలోచనలో ఉంది. ఒక్కసారిగా కొడుకు చనిపోయాడు అనేటువంటి న్యూస్ వినగానే బాధ, భయం, తెలియనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయింది ఆమె. సో ఇదే డిటాచ్మెంట్ యొక్క స్టేట్. ఇలాంటి స్టేట్ ఏదైతే ఉందో అప్పుడు ఎలాంటి ప్రశ్న వస్తుందంటే, నేనెవరు, అసలు నాకెందుకు ఈ బ్రతుకు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కదా. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం మన ఐడెంటిటీ నుంచి డిటాచ్ అయిపోతాం. నాకెందుకు అసలు ఈ జీవితం అనిపించినప్పుడే కదా నేను, నాది ఇవేం ఉండవు కదా. అలాంటి ఒక స్థితిలోకి చంద్ర వెళ్ళింది. 3 నిమిషాలు గడిచాయి. తన ఆత్మ ఆ యొక్క సమయపు తీగలను విభజిస్తుంది అనేటువంటి నమ్మకంతో హనుమంతుల వారు ఉన్నారు. సో ఆ పిల్లవాడికి ఎన్ని నిమిషాలు ఉన్నాయి? 4 నిమిషాలే. ఆల్రెడీ శ్వాస ఆగిపోయింది. ఈ 4 నిమిషాల లోపు ఆమె యొక్క సమయపు తీగలు అనేవి విభజించబడినట్లయితే శ్వాస మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయుర్దాయం ఉంది. ఆ 4 నిమిషాలు దాటాయా దేవుళ్ళు సైతం ఏమీ చేయలేరు. సో అంతా ఈ 4 నిమిషాల వ్యవధిలో జరగబోతుంది ఏం జరిగినా. సో హనుమంతుల వారు, దేవతలు అందరూ చాలా ఉత్కంఠతో చూస్తున్నారు, చేయగలుగుతుందా లేదా చంద్ర అని. 3 నిమిషాలు దాటాయి, ఇంకొన్ని సెకండ్లు మాత్రమే మిగిలాయి. సో ఆ కొన్ని సెకండ్ల పరిధిలో ఇంకేదైనా చేద్దాం దేవా, సమయం మించిపోతుంది, ఇంకొన్ని సెకండ్లు. సో కాలకి కూడా ఒక ఉత్కంఠత, ఆయనే అందరితో ఆడుకుంటారు. ఇప్పుడు చంద్ర యొక్క లైఫ్ అతనిలో తెలియనటువంటి సస్పెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఒక ఉత్కంఠతలో ఆ కొద్ది సమయం యొక్క కొన్ని సెకండ్స్ వ్యవధిలో చంద్ర యొక్క ఆత్మ విభజింపబడుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో చంద్ర అనేటువంటి పేరు సి లెటర్గా తీసుకుంటే మనం ఆమె ఆత్మను C6 C7 అంటే 6 సమయపు తీగలు మరియు 7 సమయపు తీగలు చంద్ర యొక్క. సో ఇలా C6 C7 అనేటువంటి 2 ఆత్మలుగా అది విభజింపబడుతుంది. ఇప్పుడు చంద్ర C6 అంటే 6 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మను తను ఉంచుకొని 7 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మను తను కొడుకిస్తుంది. అక్కడంతా వాతావరణం కొడుకుపోయినటువంటి బాధలో అందరూ ఏడుస్తూ ఉన్నారు కదా. ఒక్కసారిగా ఆ ఏడుపు కాస్త ఆశ్చర్యంగా అవుతుంది. ఎందుకంటే చనిపోయినటువంటి కొడుకు లేచి కూర్చుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ ఎంతో సర్ప్రైజ్ అవుతారు, చాలా ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో అక్కడ కొంతసేపు ఎవరికి అర్థం కాదు. కానీ చంద్ర మాత్రం ఒక మూలకు వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఎందుకంటే ఆమెలో ఆ 6 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మ ఉంది. సో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం నిన్నటి ఎపిసోడ్లో, 6 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మకు కోతి ప్రవృత్తి ఉంటుంది, వానర ప్రవృత్తి ఉంటుంది. సో ఆమెకు మంచి చెడు ఇలాంటివేమి పెద్దగా వ్యత్యాసం, ఫీలింగ్స్ ఇవేమి తెలియవు అనమాట. సో అటువంటి స్టేట్లో ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు కాలాకి కోపం వచ్చింది. నార్మల్గా మనందరితోనే ఆడుకునేది కాలుడు కదా. కాలుడు నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటాడు మానవులతో కదా. అలాంటిది కాలుడికే ఈ యొక్క సంఘటన అన్యాయంగా అనిపించింది. ఆయన హనుమంతుల వారిని అడిగారు, పాపం ఇప్పుడు ఆ తల్లి పిచ్చి తల్లిగా బ్రతకాలి, మీరు ఆమెకు సహాయం చేశాను అనుకుంటున్నారేమో. ఇక్కడ నుంచి కొన్ని గంటల వ్యవధిలో
ఆమె యొక్క భవిష్యత్తు నాకు కనిపిస్తుంది. ఆమెను ఇలా మార్చారు. తన భర్త మామూలుగా పొలాల్లోకి వెళ్ళిపోతాడు, తన బిడ్డ పడుకుంటాడు. ఆమె వంటగదిలోకి వెళ్ళి తన చీరను తానే కాల్చుకుంటుంది. ఎందుకంటే తనకి మతిస్థిమితం లేదు, మెంటల్లీ రిటార్డ్ అయిపోయింది ఆ యొక్క 6 సమయపు తీగలు ఉండడం వల్ల. ఎలా అయినా ఆమె చనిపోతుంది. ఇక మీరు మీ యొక్క భక్తురాలికి ఏం సహాయం చేసినట్టు అని కాళ్ళ అడుగుతాడు. అప్పుడు హనుమంతుల వారు, నాయనా కాళ, నువ్వు ఆవేశపడకు. నువ్వు కొన్ని గంటల వ్యవధిలో జరిగేటువంటి విషయాన్ని చూసావు. అంటే అది ఇక్కడ నుంచి 1 కిలోమీటర్లో ఉన్నటువంటి జంక్షన్లో జరిగేటువంటి యాక్సిడెంట్ అనుకో. ఆ జంక్షన్కి చేరుకునే లోపు కుడో ఎడమో ఏదో వైపు దారి ఉంటుంది కదా. సో అటువంటి ఒక దారి ఉంది అని హనుమంతుల వారు అంటారు. సో ఆ దారి ఏంటి? కాళ కూడా ఎదురు చూస్తాడనమాట. ఆ దారి ఏంటి అంటే సాధువు. మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ అంతట్లో పడిపోయి సాధువు ఒకరు వస్తున్నారన్న విషయం మర్చిపోయాం. సో సాధువుని ఇక్కడ లింక్ చేస్తారు హనుమంతుల వారు. కాళకి మళ్ళీ సందేహం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనను సర్వదేవతలు అభినందించారు హనుమంతుల వారిని, ఒక్క కాళ తప్ప. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లోని వంకలు వెతుకుతున్నారు. ఇప్పుడు సాధువు వస్తున్నారు, ఓకే. అతనికి ఇంతకుముందు ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది. ఇప్పుడు ఏం కారణం ఉంది? ఒక చావు అంచుల్లో ఉన్నటువంటి చిన్న పిల్లవాడిని చూసి అతను చలించి అతని దగ్గర ఉన్నటువంటి 14 సమయపు తీగల్ని విభజించి అతనికి ఇస్తాడు, ఒకవేళ అతను ఆ 10 నిమిషాల్లో చేరుకుని ఉంటే. కానీ ఇప్పుడు అలా జరగలేదు కదా. ఈ తల్లి యొక్క సమయపు తీగల్నే విభజించాము, ఇచ్చాము. ఇప్పుడు ఈ చంద్రాన్ని చూసి అతను ఆయన యొక్క సమయపు తీగల్ని ఎందుకు ఇస్తాడు? అది ఎలా సాధ్యం? ఎలా చలిస్తాడు? ఒకవేళ ఆ సాధువు ఇంటి వరకు వచ్చినా లోపలికి రాలేరు. ఎందుకంటే ఇక్కడున్నటువంటి జనం అందరూ ఎవరైతే ఉన్నారో వారు అజ్ఞానవంతులు. వారిలో ఎంత అజ్ఞానం ఉందంటే ఒక సాధువుకి ఎటువంటి గౌరవం ఇవ్వాలో వారెవ్వరికీ తెలియదు. ఇంటి బయట నుండే అటు నుంచి అటు తరిమి కొట్టేస్తారు అని కాళ అన్నాడు. హనుమంతుల వారికి కూడా కావాల్సింది అదే. ఆ సాధువు అంత తేలికగా వెనక్కైతే వెళ్ళిపోడు. కానీ ఆ ఊరి జనమంతా ఇచ్చేటువంటి తిట్లు, ఆ యొక్క మాటలు ఏవైతే అంటారో వాటి ద్వారా చలించి, సో తన యొక్క ఆత్మను ఏదో ఒక ట్రిగర్ అనేది ఉండాలి కదా, బాధ లేకపోతే అతి ప్రేమ, అటాచ్మెంట్, ఏదో ఒక ట్రిగర్ ఉండాలి. సో ఆ ట్రిగర్ ఆ గ్రామస్తుల ద్వారా సృష్టించాలనేటువంటి మాస్టర్ ప్లాన్ హనుమంతుల వారిది ఇప్పుడు. సో ఆ సాధువు వస్తాడు. కానీ ఆ సాధువు సాధారణ వ్యక్తి కాదు. 14 సమయపు తీగలు అతనికి ఉన్నాయి అంటే అతను ఎంత గొప్ప జ్ఞాని అయి ఉంటాడు, మోక్షానికి చెరువులో ఉన్నవాడు. కాబట్టి అతను ఈ ఉచ్చులో పడతాడా లేదా అనే విషయాన్ని మనం చూడాలి. సో ఆ సాధువు వస్తాడు. ఇక అందరూ బయట నుంచే మాటలంటూ మొదలు పెడతారు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఏ సాధువైనా అడుక్కుంటాడా? నువ్వు నకిలీ సాధువువి, మోసగాడివి అని ఒకలంటారు. సాధువులు ఆకులు అలములు తినాలి, నువ్వేంటి ఇలా రుచికరమైనటువంటి ఆహారం కోసం వెంబర్లాడుతున్నావు? సాధువులు అలా చేయరు అని ఇంకొకరు అంటారు. సో ఇలా ఆటుపోటు మాటలతో వాళ్ళందరూ గుచ్చుతారు. కానీ అతను జ్ఞాని కదా, ఈ ప్రపంచమే మాయా, మీరంటున్న మాటలు నాకేంటి నాయన అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఆ సాధువు. ఆ లోపల ఏదో సంఘటన జరుగుతుంది. అందరూ అక్కడ గుమిగూడి ఉన్నారు. బిడ్డ లేచాడు. ఒక తల్లి దూరంగా కూర్చొని పిచ్చిదానిలో ప్రవర్తిస్తుంది. సో ఇక్కడ ఏదో సంఘటన జరుగుతుంది. మరియు ఏదో దైవశక్తి ఆ సాధువుని అక్కడికి రప్పించింది. ఆ విషయం ఆ సాధువుకి అర్థమవుతుంది. కానీ అక్కడ అతని పని ఏంటో ఆయనకు అర్థం కావట్లేదు. సో మొత్తం అంతటిని గమనిస్తూ ఉన్నాడు. అలా ఆ వరండాలోకి వెళ్తూ ఇంట్లోకి వెళ్తూ అన్నీ గమనిస్తున్నాడు. ఇంకో పక్క గ్రామస్తులు సూటిపోటి మాటలతో అతన్ని హింసించడానికి ప్రయత్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక చోట వరండాలో ఒక ఆకారం కనిపించింది ఆ సాధువుకి. అది ఏదో అతను వెతుకుతున్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా లేదా ఎన్నో జన్మలుగా తపస్సు చేస్తుంది ఈ ఆకారం కోసమే అనిపించేట్లుగా ఉంది ఆ సాధువుకి.
అలా 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 తీక్షణగా చూసేసరికి ఆ ఆకారం ఒక రూపాన్ని దాల్చింది. అదే హనుమంతుల వారి రూపం. కొన్ని జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి దర్శనం ఆ సాధువుకి అయింది. సో అది కొద్ది క్షణాల పాటులున్న అది అనంతంగా అనిపించింది ఆ సాధువుకి. అతనికి ఏదో పర్పస్ ఉంది ఇక్కడ, అందుకే ఇక్కడికి వచ్చాడు అనే విషయం అర్థమైంది. సో అదంతా వెతుకుతూ అదంతా చూస్తూ వీరితో సూటిపోటు మాటలు పడుతూ, కానీ వాటిని ఏవి తీసుకోవట్లేదు, ఎందుకంటే అతను ఎరుకుతూ ఉన్నాడు. హనుమంతుల వారి ప్లాన్ ఇక్కడ ఫ్లాప్ అయింది. సో ఆయన ఈ సాధువు కొంచెం కాకపోయినా కొంచెమైనా ఫీల్ అవుతాడు. సో దాని ద్వారా అతని ఒక అటాచ్మెంట్కి లేదా ఒక బాధకి లోనైతే దాని ద్వారా ట్రిగర్ చేసి అతని యొక్క ఆత్మని స్ప్లిట్ చేద్దాము అనేటువంటి ప్లాన్లో హనుమంతుల వారు ఉన్నారు. కానీ అది అవ్వడం లేదు. సో ఏం చేయాలి? ఈలోపు ఆ సాధువు ఆ దూరంగా ఉన్నటువంటి ఆ తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, మాతా దేవి, నేను ఒక సాధువుని, నేను ఒక సంచారకుణ్ణి, నేను అడవిలోంచి వచ్చాను, నాకు ఆకలేస్తుందమ్మా, నాకు ఆహారాన్ని ఇవ్వు అని అడుగుతాడు. ఆమె పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది. బికాస్ ఆమె ఆల్రెడీ మెంటల్లీ రిటార్డ్ అయిపోయింది. ఆ యొక్క సంఘటనలు, తన యొక్క ఆత్మ యొక్క విభజన, ఈ సంఘటనలన్నిటి కారణంగా ఆమెకు పిచ్చి పట్టింది. స్ట్రైట్గా చెప్పాలంటే పిచ్చి పట్టింది కంప్లీట్గా చంద్రకి. సో పక్క నవ్వుతుంది. ఆమె వంక మళ్ళీ చూసి, నీవే కదమ్మా ఈ ఇంటికి యజమానురాలివి, నాకు ఆహారాన్ని పెట్టు, నేను సంచారకుణ్ణి అని చెప్తాడు. అప్పుడు ఆమె లోపలికి వెళ్ళి ఒక రగ్గు లాంటిది తెచ్చి కింద పరిచి సాధువుకి కూర్చోమని చెప్పి ఆహారాన్ని తీసుకొచ్చి పక్కపక్క నవ్వుతూ మళ్ళీ ఏవో సైగలు చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇలా చేస్తుంది చంద్ర. సాధువుకి ముందు అర్థం కాలేదు. ఆ తర్వాత సాధువు లేచి నుంచున్నాడు. లేచి నుంచుంటే, యజమానురాలినా? నేనా? నేను కాదు యజమానురాలు, నువ్వే యజమానుడివి, నేనే సంచారకురాలిని, అందరూ సంచారకులే అని అంటుందన్నమాట. చంద్ర ఆత్మ విభజన జరిగినప్పటికీ ఆమెది ఎంతో ఉన్నతమైన ఆత్మ. సో ఆమె అలా మెంటల్లీ రిటార్డ్ అయినా కూడా, ఆ పిచ్చితనంలో ఉన్నా కూడా ఆమె ఎంతో జ్ఞానవంతురాలు. సో ఆమె చెప్తుంది, ఆమె ఏమని చెప్తుందంటే, మనందరం ఇక్కడికి అతిథులుగానే వచ్చాము ఈ భూమి మీదకి సంచరించడానికి. ఇక్కడ ఎవ్వరం శాశ్వతులం కాదు, ఇక్కడ ఎవ్వరికి ఓనర్షిప్ లేదు, ఇది నాది, అది నాది, నా సొంతం అనేటువంటి ఓనింగ్ ఎవ్వరికి లేదు. నీవు సంచారకుడివే, నేను సంచారకురాలనే, రండి కలిసి భోజనం చేద్దాం అని అంది. ఆమె యొక్క ఆ దయా గుణానికి, ఆ పసిపిల్ల లాంటి మనసుకి సాధువు కరిగిపోయాడు. సో ఫ్రెండ్స్, మాయ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అది ఎలా అంటే రెండు వైపు నుంచి లాగుతున్న తాడు వంటిది, ఐదర్ ఇటువైపు లేదా ఇటువైపు. సో అందుకే పత్రి సార్ మనకి మధ్య మార్గం అని చెప్తారు. సో చాలా సింపుల్గా మధ్య మార్గంలో ఉండండి నాయన, అదే జీవితం అని అంటారు. ఎందుకంటే ఈ సాధువు ఎగ్జాంపుల్లో మనకు అర్థమవుతుంది. అక్కడ విపరీతమైనటువంటి ద్వేషం, వాళ్ళు అబ్యూస్ చేస్తూ ఉన్నారు, ఆ గ్రామస్తులందరూ తిడుతూ ఉన్నారు. దానికి చెల్లించలేదు ఆ సాధువు, కానీ ప్రేమకు చెల్లించాడు. ఆ చంద్ర చూపించినటువంటి ఆ ప్రేమకు అతను చెల్లించిపోయాడు అనమాట. సో అప్పుడు ఆ సాధువు యొక్క ఆత్మ అనేది స్ప్లిట్ జరిగింది. ఇప్పుడు ఆ సాధువు ఆత్మను లేదా ఋషి అనుకుందాం, ఆ ఋషి యొక్క ఆత్మను R14 అనుకుందాం. సో R14 R7 + R7 రెండిటిగా విభజింపబడ్డాయి. సో ఇప్పుడు చంద్రలో ఏం ఆత్మలు ఉన్నాయి? C6, ఆమెకు ఉన్నటువంటి చంద్ర 6 సమయపు తీగలు ప్లస్ ఆ ఋషి నుండి వచ్చినటువంటి 7 సమయపు తీగలు. సో ఇది వేరు వేరు కదా, చంద్ర ఆత్మ వేరు, ఆ ఋషి యొక్క ఆత్మ వేరు. సో C6 అండ్ R7 ఈ రెండు ఆమె లైఫ్లో ఇప్పుడు ఉన్నాయి. మొత్తానికి స్ప్లిట్ అయితే జరిగింది. హనుమంతుల వారు ప్లాను ఆ విధంగా కాకపోతే ఈ విధంగా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా ఒకే శరీరంలో రెండు విధమైనటువంటి ఆత్మలు ఉన్నాయి. చంద్ర చనిపోయింది,
ఆమె పైలోకాలకు వెళ్ళింది. యూజువల్గా ఏమవుతుందంటే ఇలా 2 రకాల ఆత్మలు ఉన్నప్పుడు అవి ఎప్పుడైతే శూన్య స్థితిని చేరుకుంటాయో వారి యొక్క జన్మ పరంపర అనేది సంపూర్ణమవుతుంది. కానీ ఇక్కడ ఆ జన్మ తర్వాత ఆమె జనన మరణ చక్రాలను అధిగమించలేకపోయింది. మరో జన్మ తీసుకోవాలంటే చంద్ర యొక్క ఆత్మ 6 పోగులు తన దగ్గర ఉంటే ఇంకొక 7 ఆ సమయపు తీగలు అనేవి తన కొడుకు దగ్గర ఉండిపోయినాయి. సో ఆ ఆత్మ చాలా రోజుల వరకు జన్మ తీసుకోలేకపోయింది. ఆ కొడుకు పెద్దవాడే అయ్యి తనకి సహజ మరణం వచ్చిన ఆ తర్వాత ఉర్మిగా జన్మ తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఉర్మిగా జన్మ తీసుకుంది, ఆల్ గుడ్ కదా. మరి ఎందుకు ఉర్మికి ఈ సీజర్ అటాక్స్ వస్తున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి చిక్కుముడి ఏంటి? ఆ చంద్ర జీవితం ముగిసింది, ఆ కొడుకు జీవితం ముగిసింది, ఆమె మళ్ళీ జన్మ తీసుకుంది. అయినా ఎందుకు ఇలాంటి ఒక సీజర్ అటాక్స్, ఆ బాధ అనేది ఉర్మి అనుభవిస్తుంది? దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ఆ కన్ఫ్యూజన్ లేదా ఆ చిక్కుముడి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్టే ట్యూన్ టిల్ నెక్స్ట్ ఎపిసోడ్. PMC ప్రతిక్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్ దీప్తి.